మీరు ఎక్కువ సేల్ చేయాలంటే ఈ మిస్టేక్ చేయకండి. సపోజ్ మీరు ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఇన్సూరెన్స్ అవసరం గురించి రియలైజ్ అవ్వని పర్సన్ దగ్గరికి వెళ్ళేసి సార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారా అని అడిగారు అనుకోండి, కస్టమర్ ఏం చెప్తాడు? ఆల్మోస్ట్ నో అని చెప్తాడు. కానీ చాలామంది ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్తారు, పాలసీ గురించి మాట్లాడతారు. అంటే ప్రీమియం ఎంత, సెటిల్మెంట్ రేషియో ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మార్కెట్లో చాలా తక్కువ మంది మాత్రమే వెంటనే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్న మైండ్ సెట్లో ఉంటారు. కానీ చాలామంది ఇన్సూరెన్స్ అడ్వైజర్లు వాళ్ళని మాత్రం ఫోకస్ చేస్తుంటారు, రిమైనింగ్ మార్కెట్ని అస్సలు పట్టించుకోరు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే చాలామంది అనవేర్ స్టేజ్లో ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అవసరం ఉంది అన్న విషయం కూడా వాళ్ళకే ఐడియా ఉండదు. సో అదే అనవేర్ స్టేజ్. ఇంకా కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారంటే ప్రాబ్లమ్ అవేర్నెస్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నాకు హెల్త్ బాగాలేకపోయినా, నా ఫ్యామిలీలో హెల్త్ బాగాలేకపోయినా, ఆర్ నాకేమైనా అయినా నా ఫ్యామిలీకి ఎట్లా, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా అన్న భయంతో ఉంటారు. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసు, దానికి ఒక సొల్యూషన్ ఉందన్న విషయమే వాళ్ళకి తెలియదు. సో వీళ్ళనే మనము ప్రాబ్లమ్ అవేర్నెస్ స్టేజ్లో ఉన్న కస్టమర్స్ అని చెప్తాం. దెన్ ఏంటంటే కొంతమందికి ఓకే రేపు మనకి హెల్త్ ఏమైనా బాగాలేకపోయినా, మనకేమైనా అయినా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అన్న క్లారిటీ ఉంటుందన్నమాట. బట్ ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలా ఇవంతా ఏం క్లారిటీ ఉండదన్నమాట. వీళ్ళనే మనము సొల్యూషన్ అవేర్నెస్ స్టేజ్లో ఉన్న కస్టమర్స్ అని చెప్పచ్చు. దెన్ ప్రోడక్ట్ అవేర్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆర్ బయర్స్ ఉంటారో వాళ్ళకేంటంటే ఓకే మనకి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఓకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్న క్లారిటీ ఉంటుంది. బట్ ఏ కంపెనీ తీసుకోవాలి, మన రిక్వైర్మెంట్కి మనం ఏ ప్లాన్ ఆర్ ఏ ప్యాకేజ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అన్న ఐడియా ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఉండదు. వీళ్ళని ప్రోడక్ట్ అవేర్ స్టేజ్ అంటాం. దెన్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే రెడీ టు బై. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు సమ్ రీసెర్చ్ అని చేసేసుకుంటారు బ్యాక్ ఎండ్లో. వీళ్ళు డైరెక్ట్గా ఏంటంటే అడ్వైజర్తో మాట్లాడేసి సో ప్లాన్ వేసుకుంటారు అనమాట. చాలామంది ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే లాస్ట్ స్టేజ్ ఎవరైతే ఉన్నారో అంటే రెడీ టు బై కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే మార్కెటింగ్ అంటే మనం వాళ్ళని మాత్రమే ఫోకస్ చేయడం మార్కెటింగ్ కాదు. మనకంటే ఒక మార్కెటింగ్ సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. అంటే అనవేర్ స్టేజ్లో ఉన్న కస్టమర్స్ని ప్రాబ్లమ్ అవేర్నెస్ స్టేజ్కి మూవ్ చేయాలి, ప్రాబ్లమ్ అవేర్నెస్ స్టేజ్లో ఉన్న వాళ్ళని సొల్యూషన్ అవేర్నెస్ స్టేజ్కి మూవ్ చేయాలి, సొల్యూషన్ అవేర్నెస్ స్టేజ్ నుండి ప్రోడక్ట్ అవేర్నెస్ స్టేజ్కి మూవ్ చేయాలి, దెన్ ప్రోడక్ట్ అవేర్నెస్ స్టేజ్ నుండి రెడీ టు బైకి మూవ్ చేయాలన్నమాట. అంటే ఇది మొత్తం కూడా ఏంటంటే కస్టమర్స్ జర్నీ. సో మనము కస్టమర్స్ జర్నీని ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రతి స్టేజ్లో ఉన్న కస్టమర్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి మనం ఎలాంటి కంటెంట్ చెప్తే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళతో మనం ఏం మాట్లాడితే నచ్చుతుంది అని తెలుసుకొని మనం ఆ విధంగానే మనం వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడే మనకి వర్కౌట్ అవుతుంది అండ్ ఎక్కువ కస్టమర్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ సేల్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ మీరు రెడీ టు బై కస్టమర్స్ మాత్రమే ఫోకస్ చేశారు అంటే మీరు ఎక్కువ సెల్ చేయలేరు. ఎప్పుడైతే మీరు ప్రాపర్ అండ్ మార్కెటింగ్ సిస్టమ్ బిల్డ్ చేసుకుంటారో అప్పుడే మీరు కస్టమర్స్ని రెడీ చేయగలుగుతారు. ఇలాంటి మార్కెటింగ్ అనే కోసం ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.